అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన దేవుడిచ్చిన మహా ఉచ్చరణను బట్టి దేవుని యొక్క వాక్యం దగ్గర మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అండి. చక్కగా నిర్గమాకాండ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మనం తినే ఆహారాన్ని దేవుడు దీవిస్తూ ఉంటాడని చెప్తున్నాడండి. మనం త్రాగే నీరుని దేవుడు దీవిస్తానని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుడిచ్చిన మహా ఉచ్చరణను బట్టి మనం తినే ఆహారంను కానీ తాగే నీరుని కానీ దేవుడు దీవించకపోతే మనము బ్రతకలేమన్నమాట అండి. కాబట్టి దేవుడిచ్చిన మహా ఉచ్చరణను కృపను పెట్టండి, ఆయన కోపదలను పెట్టండి, నడుపుదలను పెట్టి మనందరినీ కూడా దేవుడు ఈ నూతన సంవత్సరంలో దీవించాలని చెప్పేసి దేవుడి ఆశ ఆలోచన కలిగి ఉన్నాడు అనమాట అండి. అలాగే దేవుడు మనల్ని దీవించాలన్నా, ఆశీర్వదించాలన్నా, అభివృద్ధి చేయాలన్నా కానీ ఆదికాండ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యాకోబు గారు పరువు గారిని దీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అలాగే 1 పేతురు రాసిన పత్రిక మనం చూసుకున్నట్లయితే మనము దీవించబడాలి అంటే మనం ఏం చేయాలండి? ఎదుటి వారిని దీవించాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. అలాగే ద్వితీయోపదేశ ఖండంలో చెప్తుంటాడండి, మనం దేవుని మాట వింటే, ఆయన మాట ప్రకారం నడుచుకుంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు దీవించబడతామండి, లోపలికి వచ్చేటప్పుడు దీవించబడతామండి. మనం ఏ స్థలంలో ఉన్నా సరే మనము దీవించబడతామని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. దేవుడు మనల్ని ఎంతగానో దీవించాలని చెప్పేసి ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఆశ ఆలోచన కలిగి ఉన్నాడు కనుక మనం కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటే 100% కూడా మనం కూడా దీవించేటట్లు దేవుడు కృప చూపుతాడనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని చక్కగా మనం ప్రార్థన చేసుకోవడం కాదండి, ఎదుటి వారి కొరకు మనము ప్రార్థన చేయాలన్నమాట అండి. మనకి తలనొప్పిగా ఉందనుకోండి, ప్రభువా నాలాగా ఎంతమంది తలనొప్పితో బాధపడుతున్నారో వాళ్ళందరూ తలనొప్పిని కూడా స్వస్థపరచడని చెప్పేసి మనం ప్రార్థన చేస్తే మనతో పాటు వాళ్ళ తలనొప్పులు కూడా తగ్గిపోతూ ఉంటాయి అనమాట అండి. మనకి ఏదైనా అనారోగ్యమైన వచ్చినప్పుడు కూడా అంతేనండి, ముందుగా ఎదుటి వారి కోసం ప్రార్థన చేసి ఆ తర్వాత మన కోసం మనము ప్రార్థన చేయాలి. అలాగే ముందుగా మొట్టమొదటగా ఎదుటివారిని దీవించాలని చెప్పేసి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు అనమాట అండి. మన కోసం మనం ప్రార్థన చేయాలన్నమాట, చేసుకోవాలన్నమాట అండి. మరేమంటారండి? దేవుని మాట వింటారా? ఆయన మాట ప్రకారం నడుచుకుంటారా? ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుని హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటారండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. వింటారా దేవుని మాట? దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని చెప్పేసి ఎంతమంది ఆశ ఆలోచన కలిగి ఉన్నారో వారందరూ కూడా తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలండి, స్తుతి స్తోత్రాలు ప్రభా. తినే ఆహారాన్ని తాగే నీరుని ప్రభా దీవిస్తానని చదివించేదని నీకు వందనాలు. గొప్ప దేవుడు ప్రభా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభా. ఎన్నో తండ్రి ప్రభా హానికరమైన తండ్రి స్తోత్రం ప్రభా, వ్యర్థమైన పదార్థాలు ఉంటాయి తండ్రి స్తోత్రం. వాటన్నిటిని తండ్రి ప్రభా లయపరిచి ఏదైతే ప్రభా మాకు క్షేమాన్ని ఇస్తూ ఉంటుందో తండ్రి స్తోత్రం ప్రభా, ఆహారాన్ని మాకు ఇస్తూ ఉంటారో ఆ నీళ్ళని మాకు ఇస్తూ ఉన్నందుకు ప్రభా నీకు వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభా. బిడ్డలందరూ తండ్రి ఈ నూతన సంవత్సరం తండ్రి దీవించబడాలని తండ్రి ఆశ ఆలోచన కలిగి ఉన్నారు కనుక తండ్రి ప్రతి ఒక్కరి ప్రభు నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యతను దయచేయండి. ప్రతి ఒక్కరిని నామంలో ప్రార్థన చేసుకునే యోగ్యత ప్రభా దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు, నూతన దీవెనలు, నూతన మేలులు, నూతన కృప, నూతన కోపదలు బిడ్డలందరికీ దయచేయండి తండ్రి. నీకు వందనాలు. ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని ప్రభు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, గర్భిణులను, బాలింద్రాన్ని, సంతానాలను బిడ్డలండి, చేతులు చేసుకుంటున్న వారిని తండ్రి, వాహనాలు నడుపుతున్న వారిని తండ్రి, ప్రయాణం చేస్తున్నారు అలా ప్రతి ఒక్కరిని ప్రభు 1 by 1 దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణం అంతట్లో ప్రభా దీవించి ఆశీర్వదించండి. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరిని ప్రభు 1 by 1 తండ్రి, ఎవరికి ఏ సహాయం అయితే కావాలో సహాయం దయచేసి ప్రతి ఒక్కరిని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యత దయచేయమని మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన బలం దయచేయండి. మా కొరకు తరాలని యేసుక్రీస్తు ప్రశ్న నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. త్రేక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకును గాక. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడు ఇచ్చిన మహా ఉచ్చరణను బట్టి, ఆయన కోపదలను బట్టి దేవుడు మనందరినీ కూడా ఈ నూతన సంవత్సరంలో దీవించాలని ఆశ ఆలోచన కలిగి ఉన్నాడు కనుక మనం కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని దేవుని యొక్క దీవెనలో అందుకుని హాయిగా జీవిద్దామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. 100% కూడా దేవుని మాట వినండి, ఆయన మాట ప్రకారం నడుచుకోండి, చక్కగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకోండి, భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉండండి, ఆయన రాజ్య వారసుగా
ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని చక్కగా మంచి ఆలోచన కలిగి మంచి ప్రవక్తను కలిగి చక్కగా నీతిని అనుసరించి న్యాయంగా జీవించి దేవుని దగ్గర నిర్దోషిగా ఎంచబడి చక్కగా దేవుని యొక్క దీవెన పొందుకునే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె ఏమంటారు?